హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ప్రశాంత్ నీల్ గారిది ఎన్టీఆర్ గారి మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ప్రజెంట్ అయితే పూజా సర్మన్ అయితే స్టార్ట్ అయ్యి మూవీ అయితే గ్రాండ్గా లాంచ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ మూవీ షూటింగ్ అనేది సెప్టెంబర్ ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడు ఈ న్యూస్ ఏంటంటే, ఈ లుక్ పోస్టర్ అనేది ఏంటంటే మనకి పూజా సర్ని రోజు ఒక డేట్ వేసి 19th జనవరి 2026 సంక్రాంతికి రిలీజ్ అనేసారు. ఆ పోస్టర్ని మనం గమనించినట్లయితే 1969 స్టోరీ, చైనా, భూటన్ అని చెప్పి రాసి అయితే ఉన్నాయి. సో ఇది ఏంటంటే మన చైనా భూటన్ కంట్రీస్లో 1969లో ఏదైతే స్టోరీ ఉందో, చైనాలో డ్రాగన్ స్టోరీ అయితే ఏది ఉందో, సో దాన్ని లింక్ చేసుకొని ఈ మూవీ అయితే తీయడం జరుగుతుంది. మన ప్రశాంత్ నీల్ గారు అంటే ఒక బీభత్సమైన లెవెల్లో ఎలివేషన్స్ అయితే ఉంటాయి ఎన్టీఆర్ గారికి. ఆ 1969 చూసి ఈ చైనా భూటాన్ చూస్తుంటే వేరే లెవెల్ మూవీగా అయితే ఉండబోతుంది ఈ ఎన్టీఆర్ నీల్ గారి సినిమా. సో దీనికి KGF 3కి సలార్కి లింక్ ఉందంటే డెఫినెట్లీగా సలార్కి అయితే లింక్ లేదు ఈ NTR 31 అయితే. సో ఉంటే KGF 3 ఉంది అనుకుంటున్నారు కానీ, సో KGF 3 ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యేలా లేదు. ఎందుకంటే నెక్స్ట్ సలార్ పార్ట్ 2 తీయాలి. ఇన్ కేస్ డ్రాగన్ ఉంటే డ్రాగన్ పార్ట్ 2 తీయాలి. అండ్ మనకి ఈ యష్ గారు అయితే టాక్సిక్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే సలార్కి అయితే ఎలాగో లింక్ లేదు డ్రాగన్. సో KGF 3 కూడా మరి అజిత్ గారితో అన్నారు, ఎంతవరకు నిజమో ఫేకో అనేది మనకు తెలియదు. సో ఈ డ్రాగన్ మూవీ అయితే వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. ఈసారి అయితే ఎన్టీఆర్ గారు నేషనల్ లెవెల్కి అయితే వెళ్ళిపోతారు. ఆల్రెడీ వెళ్ళారు. ఈసారి ఇంకా బీభత్సంగా అయితే ఉండబోతుంది. సలార్ KGFని మించి అయితే ఉండబోతుంది ఈ డ్రాగన్ మూవీ అయితే. సో మరి చూద్దాం. అఫీషియల్ టైటిల్ అయితే బయటికి రాలేదు. డ్రాగన్ అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్లే. సో మనకైతే నా అంచనా ప్రకారం ఈ క్రిస్మస్కి కానీ దీపావళికి కానీ టైటిల్ అనేది రివీల్ చేస్తారు. సో ఇట్ ఈజ్ వెరీ వెరీ బిగ్గర్ మూవీ ఇన్ ద వరల్డ్ అనకూడదు, ఇన్ ద తెలుగు ఫిలిం. త్రిబుల్ కల్కి సలార్తో సమానంగా ఈ మూవీ అయితే రావడం జరుగుతుంది మన తెలుగు నుంచి, డ్రాగన్. సో నా అంచనా ప్రకారం ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నా అంచనా అయితే ఉంది. ఎందుకంటే మామూలుగా పోస్టర్లో హింట్స్ మామూలుగా ఇవ్వలేదు. 1969 చైనా భూటాన్. సో ఇట్ ఈస్ వెరీ హై ఛాన్సెస్ టు బిగ్గెస్ట్ ఇట్ ఇన్ అవర్